గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్కారాలు. నా పేరు బండి పావని. నిన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కర్నూలులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ పూర్తి చేశాను. నాకు ఫస్ట్ ఇయర్ 461 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 470కి. ఇటీవల జరిగిన పబ్లిక్ పరీక్షల్లో 986 మార్కులు వచ్చాయి 1000కి. స్టేట్ ఫస్ట్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు మా అమ్మ మా నాన్న నన్ను చాలా బాగా ప్రోత్సహించారు. మా సార్ వాళ్ళు కూడా చాలా బాగా సహకరించారు నేను ఇంత బాగా చదవడానికి. సార్ మీరు కూడా మాకు చాలా బాగా టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేశారు, అలాగే నోట్బుక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా మా కాలేజ్లో మెయిన్స్ కోచింగ్ అనేది ఏమీ లేదు, కానీ మీరు రీసెంట్గా ఇంప్లిమెంట్ చేశారు. అది మా జూనియర్ వాళ్ళకి లభించింది. మాకు ఆ అవకాశం లేకపోయినా అది మా జూనియర్ వాళ్ళకి లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మీరు ప్రతి ఒక్క విద్యార్థి ఆరోగ్యకరమైన పోషకాహారం తినాలనేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహించారు. దానికి కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా సార్ లాస్ట్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, మా లాంటి పేద విద్యార్థులకు ప్రభుత్వం తమ సహాయంతో మరింత ప్రోత్సహిస్తే మేము మా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు. ఒక్క నిమిషం, సహాయం అన్నారు, చెప్పండి ఇంకా డీటెయిల్గా ఎక్స్పాండ్. ఫైనాన్షియల్గా సార్, అలాగే కాలేజెస్లో ఫ్రీగా సీట్స్ ఇవ్వడం, అలాగే కోచింగ్స్ కూడా ఫ్రీగా ఇప్పివ్వడం, అలాంటివి చేస్తే మేము కూడా ఇంకా బాగా చదివి ఉన్నత పొజిషన్స్లో ఉంటామని తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి సార్ నారా లోకేష్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సార్ నా పేరు యు స్మిత, మాది కర్నూలు జిల్లా గూడూరు మండలం. మా నాన్న పేరు యు ఆనంద్. మాది ఒక రైతు కుటుంబం. సార్ మా నాన్న ప్రైవేట్ కాలేజీలో చదివించేంత స్తోమత లేక నన్ను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్లోనే చదివించారు. ఫస్ట్ నుంచి 5th వరకు గవర్నమెంట్లోనే చదివాను, అండ్ 6th to ఇంటర్మీడియట్ వరకు కేజీబీవీలోనే చదివారు. నేను ఈ సంవత్సరం జరిగిన పబ్లిక్ పరీక్షల్లో 1000కి 983 మార్కులు సాధించాను. దానికి ఎందుకు ఖచ్చితంగా ఈ విధంగా సాధించగలిగాను అంటే, అది మీరు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ కానీ, అండ్ అలాగే మీరు ప్రొవైడ్ చేసిన ఫ్యాకల్టీ, అంటే బుక్స్, నోట్ బుక్స్ అండ్ మిడ్ డే మీల్స్ మీరు ప్రొవైడ్ చేసిన వీటి వల్ల మేము చాలా బాగా చదువుకోగలిగాము సార్. మా జూనియర్స్ కూడా మీరు యూనిఫామ్ ప్రొవైడ్ చేస్తామన్నారు, అలాగే కోచింగ్ కూడా ఇప్పిస్తామన్నారు. మీరు మాకు ఈ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే మా లాంటి ఫైనాన్షియల్ స్టూడెంట్స్కి మీరు మంచి కాలేజీలలో ఫ్రీ సీట్ ఇప్పిస్తే కూడా మేము మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి స్టేజ్లో ఉంటాం సార్. అండ్ అలాగనే మా కేజీబీ కాలేజీలలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ లేవు సార్. మేము వేరే కాలేజీలకు వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. మీరు మాకు ల్యాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ అలానే మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ల్యాబ్స్ మీ జూనియర్స్కి చేస్తాం. మీరు ఎక్కువ గ్రాడ్యుయేట్ అయి వెళ్ళిపోతున్నారు, జూనియర్స్కి తప్పనిసరిగా చేస్తాం. అది ఫోకస్డ్గా నేను చూసాను, పాయకాపురం వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను. ఇది సీరియస్గా తీసుకుంటాం. ఈ ఇయర్ నుంచి ల్యాబ్ సెట్ చేస్తాం.